బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ తమ్ముడు కె మురళి అండ్ పాప రేవతి, వారి యొక్క కుమార్తె గ్రేస్ రిషిత. ఆమె యొక్క మొదటి పుట్టుక దినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దే ఆర్ ఫ్రమ్ చిత్తూర్ చాందీ చౌక్. మే గాడ్ బ్లెస్ దెమ్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. రోమా పత్రిక గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది మా ప్రార్థన, మా ఆశ. మీలో చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం కొంతమంది అనారోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. అనారోగ్యంగా ఉన్నవారు కొంతమంది ఫోన్లో వారి పేర్లు చెబుతున్నారు, కొంతమంది ఉత్తరాల ద్వారా చెబుతున్నారు. అట్టి వారి పేర్లు మేము ఒక రిజిస్టర్లో రాసుకొని ప్రత్యేకముగా మీ కొరకు ప్రార్థిస్తున్నాము అనే విషయాన్ని ఒక పెద్దవానిగా నేను చెబుతున్నాను. అమ్మా, మీకు మాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలి. ఆ సంబంధం ద్వారా మీరు మా కొరకు ప్రార్థన చేయడానికి, మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంట్లో యవ్వన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? బాగా చదువుకుంటున్నారా?
ఈ దినాల్లో కొంతమంది పరీక్షలు వ్రాస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ బిడ్డలు పరీక్షలు వ్రాస్తున్నారు. ముఖ్యంగా బైపీసీ తీసుకున్న బిడ్డలు చాలా కష్టపడుతున్నారు. ఏ విధం చేతనైనా వారు డాక్టర్లు కావాలని. కొంతమంది ఎంపీసీ బిడ్డలు కూడా కష్టపడుతున్నారు. వారు ఇంజనీర్స్ కావాలని, వారి జీవితంలో దేవుని చేత ఆశీర్వదించబడాలని కష్టపడుతున్నారు. నాకు తెలుసు ఆ బిడ్డలతో పాటుగా తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడుతున్నారు. ఆ తల్లి ఆ బిడ్డ ఎంతవరకు చదువుకుంటాడు అంటే ఎన్ని గంటల వరకు చదువుకుంటాడు ఆ తల్లి మేల్కొని ఉంటుంది. వాడికి లేక పాపకు టీ కావాలి అని అంటే ఆ రాత్రి టీ కాస్తుంది. అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. నా ప్రియ బిడ్డలారా, మీరు పెద్దవారైన తరువాత ఏ తల్లి అయితే మిమ్మల్ని అంతగా ప్రేమించిందో ఆ తల్లిని ఎన్నడూ విస్మరించవద్దు. ఆ తల్లిని మీరు ఎంతగా బావుగా చూస్తారో అంతగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. మరొకసారి చెప్తున్నాను, దినాలు చెడిపోయినాయి. చెడిపోయిన దినాల్లో జీవిస్తున్నారు కాబట్టి యవ్వన బిడ్డలు చాలా జాగ్రత్తగా జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. చూసి కాపీలు కొట్టవద్దు. మీతో పాటుగా ఏమీ తీసుకుని వెళ్ళవద్దు. క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ప్రార్థన చేసుకోండి. ఆన్సర్ పేపర్ ఇచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మలను దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వీలున్న వారు మోకరించండి. అనారోగ్యంగా ఉన్నవారు మోకరించకపోయినా పర్వాలేదు, దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అత్యున్నతమైన నామున మీ పాద సాన్నిధ్యానికి రావడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు స్తోత్రాలు. మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, అందచందాలు కలిగిన వారు మరణిస్తున్నారు నాయన. వారికంటే మేము గొప్పవారం కాదు ప్రభు. మీరు మమ్మలను బ్రతికించడంలోని మీ ఉద్దేశాన్ని నెరవేర్చండి. మా ప్రియ బిడ్డలు పరీక్షలు వ్రాస్తున్నారు నాయనా. వారి పక్షంగా మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. మా బిడ్డలు ఉన్నతమైన శ్రేణులలో పాస్ కావడానికి సహాయపడండి. కొంతమంది బిడ్డలు ఎంబీబీఎస్కు వెళ్ళాలని చాలా ఆశపడుతున్నారు. వారి ఆశను మీరు తీర్చండి ప్రభువా. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు పరీక్షలు వ్రాస్తున్నారు వారందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ, ఎంతమంది పరీక్షలకు సిద్ధపడుతున్నారు వారిని కూడా మీ ప్రేమగల హస్తాలకు అప్పగిస్తూ, చేరిన ప్రియులందరినీ నిండారుగా దీవించుమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. రోమా పత్రికను మనం ధ్యానిస్తున్నాం. ఏ పుస్తకానైనా మనము ధ్యానించడానికి ముందుగా ఆ పుస్తకం ఎవరు వ్రాశారు, ఎవరికి వ్రాశారు, ఎందుకు వ్రాశారు అనే ప్రాముఖ్యమైన విషయాలు మనము తెలుసుకోవాలి. తద్వారా ఆ పత్రికలోని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. రోమా పత్రిక యొక్క విశిష్టత మనము అర్థం చేసుకుంటే, రోమా పత్రికను మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మనం చదువుతాం. ఈ యొక్క రోమా పత్రిక అపోస్తుల కార్యముల గ్రంథం ప్రక్కన ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం ప్రక్కన ఉండడానికి వీల్లేదు. ఎందుచేతనంటే పౌలు గారు
ఈ రోమా పత్రికను అంత ముందుగా వ్రాయలేదు. కానీ రోమా పత్రికను అపోస్తుల కార్యముల తరువాత ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించాడు. కాబట్టి we must understand the importance of this epistle. ఈ రోమా పత్రిక యొక్క విశిష్టతను మనము అర్థం చేసుకునేవాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. పౌలు గారు చాలా పత్రికలు రాశారు. ప్రభుచితమై పౌలు గారు రాసిన పత్రికలన్నీ చాలా వివరంగా నేను ధ్యానం చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలి, అటు ఇటు తిరగవద్దు. గ్రీకు భాషలో కూడా ఈ యొక్క పత్రికకు చాలా ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు శకము 386వ సంవత్సరం సెప్టెంబరు నెలలో ఉత్తర ఆఫ్రికాకు చెందిన ఇటలీ దేశంలోని మిలన్ పట్టణంలో చాలా కాలంగా ప్రొఫెసర్గా పనిచేసిన ఒక ఆయన తన స్నేహితుని యొక్క గార్డెన్లో కూర్చున్నాడు. ప్రొఫెసర్గా పనిచేశాడు. కానీ తన జీవితంలో ఏదో విరక్తి, పోగొట్టుకున్న వ్యక్తిలా ఉండేవాడు. ఇంకొక రీతిగా చెప్పవలసి వస్తే ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అన్నట్టుగా ఏయో బాధలు తన జీవితంలో ఉండేవి. ఆ బాధలతో తన స్నేహితుని యొక్క తోటలో కూర్చున్నాడు. ఆ తోటలో కూర్చున్నప్పుడు ఒక చిన్న పాప ఒక పాట పాడుతూ ఉంది. ఆ పాట ఏమిటి అనగా టెలీలెగి టెలీలెగి అని ఆ అమ్మాయి ఏదో గొంతులు వేసుకుంటూ ఈ పాట పాడుతుంది. ఈ టెలీలెగి అనే మాట, టెలీలెగి అనే పాట పాడుతుంది కదా, ఆ చరణం యొక్క అర్థం ఏమిటి అంటే తీసుకొని చదువు అనే అర్థం. ఏమిటబ్బా ఈమె తీసుకొని చదువు అంటుంది అని ఈ ప్రొఫెసర్ గారు ఏం చేశారంటే తన ప్రక్కన ఉన్న చర్మముతో రాయబడిన ఒక పుస్తకాన్ని ఆయన తీసుకున్నారు. ఆ ప్రొఫెసర్ గారు తన జీవితంలోని చెడును గూర్చి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉన్న సమయంలో ఒక చిన్న పాప టెలీలెగి అని పాట పాడటం ఈ ప్రొఫెసర్ గారికి వినిపించింది. లాటిన్ భాషలో ఆ పదానికి అర్థం ఏమిటి అంటే తీసుకొని చదువు అని అర్థం. ఏమిటి తీసుకోవాలి, ఏం చదవాలి అని ప్రొఫెసర్ గారు ఆలోచిస్తూ ఉండగా తన ప్రక్కన చర్మము కాగితం ఒకటి కనబడింది. ఆ చర్మపు కాగితాన్ని విప్పినప్పుడు రోమా పత్రికలోని ఒక వాక్యం అతనికి కనబడింది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాలు ఆయనకు కనబడ్డాయి. ఆ రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాల్లో ఉన్నది ఏమిటి అనగా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ ఉంటే తెరవండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఆ తరువాత ఆయన ఈ సందర్భాన్ని గూర్చి ఇలా వ్రాశాడు. ఏమని వ్రాశాడంటే, నేను ఆ పాప పాడిన తరువాత ఆ పుస్తకాన్ని నేను ఆ పాప పాడిన తరువాత ఆ చర్మపు
కాగితంలో రాసినది చదివిన తదుపరి ఇంకా నాకేమీ చదవాలనిపించలేదు. ఆ చదివింది నా జీవితాన్ని మార్చివేసింది. నా ప్రియులరా, ఈ మాటలు చదువుతున్నప్పుడు నా శరీరము పులకరించింది. ఎందుకు అనగా ఆ చదివింది ఎవరు అనగా మహాభక్తుడు అగస్టిన్. అగస్టిన్ అనే మహాభక్తుడి యొక్క జీవితాన్ని మార్చింది రోమీలకు రాసిన పత్రిక. అగస్టిన్ అనే భక్తుడు మాత్రమే కాదు నా ప్రియ బిడ్డలారా, ఈ సంఘటన జరిగిన 1000 సంవత్సరాల తదుపరి జాగ్రత్తగా వినాలి దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయో. మార్టిన్ లూథర్ గారు జర్మనీ దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పును ఆయన తెస్తున్నాడు. ఆ విటెన్బర్గ్లో ఆయన తన శిష్యులకు రోమీలకు రాసిన పత్రికను ఆయన బోధిస్తున్నాడు. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం వచ్చేటప్పటికి ఆయన ఆగాడు. ఆ 17వ వచనంలో ఉన్న మాట ఏమిటి అనగా, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. దేవుని నామానికి స్తోత్రం. రోమీలకు రాసిన పత్రికలో ఆ మాట పౌలు గారు రాశారు, కానీ అంతకు ముందే ఆ మాట ఉంది. హబక్కూకు రాసిన గ్రంథంలో ఆ మాట ఆల్రెడీ మనం చదివాం. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. దేవుని నీతిని గూర్చి పౌలు గారు చెప్పిన విషయాలు అర్థం చేసుకోవాలని చాలా ప్రయత్నం చేశాను అన్నాడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. ఆ మాటను బట్టి ఆయన గొప్ప రిఫార్మేషన్ ఆయన తీసుకుని వచ్చాడు అండి. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా డాక్టర్ మార్టిన్ లూథర్ రోమన్ కథోలిజం మీద ఒక విప్లవాన్ని తీసుకుని వచ్చి ఈ ప్రొటెస్టెంటిజం సంఘ సంస్కరణకర్త అయ్యాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 200 సంవత్సరాల తరువాత ఇంకొక ఆయన ఈ రోమా పత్రిక ద్వారా మారుమనసు పొంది గొప్ప కదలిక తీసుకుని వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన పేరు జాన్ వెస్లీ. జాన్ వెస్లీ అనగానే వాళ్ళ బ్రదర్ పేరు కూడా మనం చెప్పుకుంటాం, చార్లెస్ వెస్లీ. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ తరువాత గొప్ప ఆధ్యాత్మిక కదలికను ప్రపంచంలో తీసుకుని వచ్చారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని వారు ప్రారంభించారు. అదే మెథడిస్ట్ చర్చ్ అయింది. మెథడిస్ట్ చర్చ్ అంటే ఒక సిస్టంలో ఆ సంఘము నడవబడుతుంది, మంచి మెథడిస్ట్తో ఆ సంఘము నడవబడుతుంది అని ఆ సంఘానికి ఉన్న పేరు. ఈ దినాల్లో మెథడిస్ట్ చర్చిలు ఎలా ఉన్నాయో, మార్టిన్ లూథర్ గారు స్థాపించిన లూథరన్ సంఘాలు ఏ రీతిగా ఉన్నాయో మనము ఆలోచించాలి. ప్రియులరా, ఆ సంఘ సభ్యులు అవడం జీవితంలో ఒక భాగ్యం. కానీ మన జీవితాలు ఆ భక్తుల యొక్క ఆశయం మేరకు ఉన్నాయా లేదా అనేది ఆలోచించి ఏ కాజు కొరకై, ఏ కారణం కొరకై వారు జీవించారు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అనగా ఒక వ్యక్తి రక్షణానుభవం కలిగి ఉంటేనే కానీ అతడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు అనే సత్యాన్ని బోధించిన ఆ మహనీయుల యొక్క బోధను అనుసరించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తరువాత జాన్ కాల్విన్ అనే సంస్కర్త ఈ విధంగా అన్నాడు, ఈ పత్రికను గూర్చిన అవగాహన కలిగి ఉంటే మిగిలిన లేఖనాలలో ఉన్న ప్రతి మాట అంటే దాచబడిన గుప్త నిధులకు దారి తెరవబడుతుంది అని అన్నాడు. అంటే రోమా పత్రికను
సరిగ్గా మనము అర్థం చేసుకోగలిగితే వాక్యం అంతా అర్థమవుతుంది అని అన్నాడు జాన్ కాల్విన్ మహాభక్తుడు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, రోమా పత్రికలోని ఏ భాగాన్ని కూడా మీరు పోగొట్టుకోవద్దని నేను బ్రతిమలాడుతూ చెబుతున్నాను. మీకు నేను చెబుతున్నాను, తద్వారా నేను నేర్చుకుంటున్నాను. మీరు నేను కలిసి ఈ వాక్య ప్రకారము జీవించినట్లయితే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ప్రభువు కొరకు జీవించవచ్చు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. మన పాండిత్యం వల్ల కాదు, మన ఆస్తిపాస్తులను బట్టి కాదు, కేవలము దేవుని యొక్క నీతి. ఆ నీతి యందు విశ్వాసము, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను అనేక మంది దైవజనుల పేర్లు నేను చెబుతున్నాను. దయచేసి మీరు గుర్తుపెట్టుకోనండి. పెట్టుకోవడం ద్వారా మన జీవితాలకు ఎంతో ఆదరణ. అగస్టిన్ గారి గురించి, భక్తుడు అగస్టిన్ గురించి చెప్పాను. లూథరన్ మిషన్ సంస్కర్త, ప్రపంచానికి మొట్టమొదటిగా ప్రొటెస్టెంటిజం తెచ్చిన మహాగణుడు డాక్టర్ మార్టిన్ లూథర్, ఆయన పేరుని చెప్పాను. తదుపరి మెథడిస్ట్ చర్చ్ సంఘ స్థాపకుడు జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ గారి గురించి చెప్పాను. తర్వాత జాన్ కాల్విన్ గురించి చెప్పాను. ఇప్పుడు ఇంకొక ఆయన ఎవరు అనగా జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ ఆయన వేరే దేశానికి ఆయన ఓడలో ప్రయాణం చేస్తున్నట్ట. ఆయన ఓడలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక ఆయన ఒక మాట అడిగట్ట. నీవు విదేశాలకు వెళుతున్నావు, నీవు విదేశాలకు ఎందుకు వెళుతున్నావు అని అంటే, అనేక మందిని ఈ రక్షణానుభవంలోనికి మార్చడానికి నీవు విదేశాలకు వెళుతున్నావు. అంతవరకు బాగానే ఉంది. రక్షణానుభవంలోనికి మార్చడానికి నీవు విదేశానికి వెళుతున్నావు, కానీ నీకు ఆ రక్షణ ఉన్నదా అని ఆయన జార్జ్ ముల్లర్ గారిని అడిగట్ట. అడిగినప్పుడు వెంటనే ఆయన మోకరించి కన్నీరు కారుస్తూ రోమాపత్రికను చదివి మారు మనసు పొంది గొప్ప సంస్కర్తగా జార్జ్ ముల్లర్ ఎంతోమందిని పోషించిన వాడిగా, పైకి తీసుకుని వచ్చిన వాడిగా ఆయనకున్న పేరు ఎంతో అమోఘమైనది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోమా పత్రిక గురించి మార్టిన్ లూథర్ ఏమన్నాడు అని అంటే, నూతన నిబంధనలో ముఖ్యమైన భాగం మరియు సువార్తలలో పరిశుద్ధమైనది అనే మాట డాక్టర్ మార్టిన్ లూథర్ గారు చెప్పారు. ప్రియులారా, ఈ రీతిగా అనేక విషయాలు నేను చెప్పగలుగుతున్నానండి. 16వ శతాబ్దానికి చెందిన బైబిల్ను ట్రాన్స్లేట్ చేసిన, తర్జుమా చేసిన విలియం టిండేల్ రోమా పత్రికకు వ్రాసిన ముందు మాటలో ఇలా వ్రాశాడు. ఏమని వ్రాశాడు అనగా, ఆత్మీయ సంగతులనే ధననిధులు అనేకములు ఇందులో గుప్తమై ఉన్నాయి అని అన్నాడు విలియం టిండేల్. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అనగా, ఇవి నేను చదువుతున్నప్పుడు ఖచ్చితంగా రోమా పత్రికను వచనం వెంబడి వచనాన్ని ఎంతో పవిత్రముగా ధ్యానం చేయాలి అని నేను అనుకున్నాను. పట్టుదల కలిగి నేను చదువుతున్నాను, వాక్యం వింటున్నా. నా ప్రియ బిడ్డలారా, ఏ పాఠాన్ని మీరు మిస్ కావద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక ఆయన పేరు చెప్పి నేను వేరే విషయానికి వెళ్తాను. ఆయన పేరు ఏమిటి అనగా, యాత్రికుని ప్రయాణమును వ్రాసిన జాన్ బన్యన్.
యాత్రికుని ప్రయాణము అని అంటేనే జాన్ బన్యన్ గారి పేరు గుర్తుకొస్తుంది. ఈయన కూడా రోమా పత్రిక ధ్యానాల ద్వారానే ఈయన ఆ స్థాయికి వచ్చాడు. మానవునికి దేవునికి గల సంబంధాన్ని ఈయన యాత్రికుని ప్రయాణంలో ఆయన దేవునికిని మానవునికిని ఉండే సంబంధాన్ని ఆ యాత్రికుని ప్రయాణంలో ఆ మహనీయుడు జాన్ బన్యన్ వివరించాడు. ఈ యాత్రికుని ప్రయాణాన్ని గూర్చి ఆ పుస్తకాన్ని గూర్చి చెబుతూ ఉంటారు. బైబిల్ తరువాత బైబిల్ యాత్రికుని ప్రయాణం. ఇది వ్రాసింది జాన్ బన్యన్ గారు. ఇది రాయడానికి ప్రేరేపించబడింది పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక అనే సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మనిషి పేరు నేను చెప్పి ఈ బాగా నేను ముగిస్తాను. 19వ శతాబ్దపు బోధకులలో అతి ప్రాముఖ్యమైన వాడు ఎవరు అని నేను అడిగితే మీరేం చెప్తారో నాకైతే తెలియదు, కానీ అతి ప్రాముఖ్యమైన వాడు ఎవరు అనగా చార్లెస్ స్పర్జన్. ఈ చార్లెస్ స్పర్జన్ గారు రోమా పత్రికను గురించి ఈ రీతిగా వ్రాశాడు. రోమా పత్రికలో క్రీస్తు సువార్త సంపూర్ణంగా ఉంది, క్రైస్తవులకు ఇది చాలు అని ఆయన రాశాడు. నా ప్రియ బిడ్డలారా, ఇంత ఓపికతో ఈ భాగాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. రోమా పత్రికలో అబ్రహామును గూర్చి రాయబడింది. కృపా ధర్మశాస్త్రానికి శరీరము ఆత్మకు ఉన్న తేడాలను గూర్చి వివరించబడింది. ఈ విషయాలన్నీ నేను చెప్తాను, జాగ్రత్తగా మనం విందాం. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Gate Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.